భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. 9వ శ్లోకము. అన్యే చ బహవశ్మూరాః మదత్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. గురువర్య, మా పక్షాన తమరు ఉన్నారు, ఇంకా మాకేం భయం? అది కాకుండా పితామహులు భీష్ముల వారు, మహారథి కర్ణుడు, అపజయమంటే ఏమిటో ఎరుగని కృపాచార్యులు, తమరి కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు. ఆచార్య, వీళ్ళే కాదు ఇంకా ఎంతోమంది వీరులు, శూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి, నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు పలు రకములైన అస్త్రములను, శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎంతోమంది వీరులు, పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో, కానీ దుర్యోధను నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి. ఆఖరుకు జరిగిందదే కదా. రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావడం దైవ సంకల్పంగా భావించాలి. తరువాత శ్లోకము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబడుతుంది. మొత్తం భగవద్గీతలో ఉన్న అధ్యాయాలు, శ్లోకాలు అన్నీ వివరంగా, సులభంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ ఆల్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.